అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక కథలోకి వెళ్దాం. పిల్లలతో కలిసి నిద్రపోతున్న భార్యను లేపి, నేను ఇక్కడ యాంగిలేర్కి ఉంచిన ఫ్యాంట్ ఎక్కడా అంటాడు కంగారుగా. అతని కంగారును గమనించిన ఆమె నిద్రమత్తులో నుండి తేరుకుని, మీరు సాయంత్రం బయటకు వెళ్ళేటప్పుడు ఆ బట్టలు వంక తదేకంగా చూస్తుంటే వాటిని ఉతకవలసిందిగా కోరుతున్నారేమో అని వాటిని ఇప్పుడే బకెట్లో నానబెట్టానండి అని నిదానంగా చెబుతుంది ఆమె. అతడు ఒక్కసారిగా నుదురును నిమురుకుంటూ, ఓసి పిచ్చి మొద్ద, ఎక్కడ ఉంది ఆ బకెట్ అంటూ బావి దగ్గరకు పరుగు పెడతాడు. అతనిని అనుసరించి ఆమె కూడా వెళ్తుంది. ఆ బకెట్టును చూసిన అతడు అమాంతం బకెట్టు నుండి బట్టలను క్రింద పడేసి తనకు కావలసిన ప్యాంటును వేరుచేసి, హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటాడు. ఇది అంతా ఆశ్చర్యంతో గమనిస్తున్న ఆమె నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని, ఈయనకి ఈరోజు సాయంత్రం నుండి పిచ్చి పట్టునట్టు ప్రవర్తిస్తున్నారేంటి అని చూస్తూ ఉంటుంది. అతడు ఆమె చెయ్యిని పట్టుకుని లోపలికి పరుగు తీసి ప్యాంట్ పాకెట్స్ను వెతుకుతూ తాను దాచిన నక్లీసును బయటకు తీస్తూ, అమ్మయ్యా అన్నట్టుగా తన రెండు కళ్ళను మూస్తాడు. నక్లెస్ను చూసిన ఆమె, ఏంటండి ఇది, చాలా బాగుంది అంటూ అతని చేతిలో నుండి ఆమె చేతిలోకి తీసుకుంటుంది. అతడు తలుపుకు గడియ పెట్టి, ఇది డైమండ్ నెక్లెస్ అని జరిగిన విషయమంతా చెబుతాడు. అవునా అండి, చాలా బాగుంది అంటూ ఆమె తన మెడలో వేసుకుంటూ, ఇంకా నయం, నేను బట్టలు నానబెట్టే ప్రతిసారి పాకెట్స్లో ఏమైనా ఉన్నాయా ఏమో అని వెతికి మరీ నానపెడతాను. ఈరోజు సాయంత్రం నేను ఆ పని చేసే సమయంలో పక్కింటి పిన్నిగారు ఉండటంతో ఆమెతో మాటల్లో పడి పాకెట్స్ చూడకుండానే నానబెట్టేశాను. అమ్మో, ఒకవేళ ఆ పిన్నిగారు దీనిని చూసి ఉంటే అనుకుంటూ, ఎలా ఉందండి అంటుంది. ఆ ఆ బాగానే ఉంది, కానీ దానిని రేపు ఉదయం నేను డ్యూటీకి వెళ్ళిన వెంటనే మా ఓనర్కి అప్పగించేద్దాం అనుకుంటున్నాను అంటూ అతను వేసుకున్న షర్ట్ బటన్స్ తీస్తూ చెబుతాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యంతో, అసలు డైమండ్ నెక్లెస్ అంటే ఎంత విలువైనదో ఊహించగలిగారా? తిరిగి ఇవ్వటం మంచిదేనా అంటూ ప్రశ్నిస్తుంది. అతడు ఖచ్చితంగా ఇవ్వాలి అని నొక్కి మరీ చెబుతాడు. ఇది మనది కాదు, మనకు దొరికితే మనస్సాక్షి ఒప్పుకోదు కదా. నువ్వు కూడా గమనించావుగా, అది దొరికినప్పటి నుండి నేనులా లేను. ఏదో తెలియని భయం, బెంగ. అందుకే మా ఓనర్కి తిరిగి ఇచ్చేస్తేనే మనం నిజాయితీగా ఉండగలం. మరియు మనసు కూడా ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం అంటాడు. ఆమె అర్థమైందని అంటుంది సందేహంగా. కానీ ఒకవేళ యజమాని ఎప్పటికీ ఆ నెక్లెస్ దొరకదు అని అనుకుంటే అప్పుడు మనం దానిని ఉంచుకోవచ్చు కదా అంటుంది. లేదే, అలా చెయ్యటం చాలా తప్పు. మనది కానిది మనకు ఎప్పటికీ చెందదు. ఓనర్కి తిరిగి ఇవ్వటమే సరైన పని అంటాడు. ఆమె నిట్టూరుస్తూ, సరే నీ ఇష్టం, కానీ నిజంగా విలువైనది కదా అని కొంచెం బాధగా ఉంది. కానీ అది మన ప్రేమ అనురాగాల కన్నా గొప్పదేం కాదు అనిపిస్తుంది అంటుందామె. అతడు ఓదార్పుగా, నాకు కూడా తెలుసు, నువ్వే అన్నావు కదా మన ప్రేమ అనురాగాల కన్నా గొప్పదేం కాదు అని. దానితో పాటుగా నిజాయితీగా ఉండటంలోనే నిజమైన సంతోషం ఉంది. మనం సరైన పని చేశామని తృప్తి కూడా ఉంటుంది అంటాడు. ఈ మాటలు విన్న ఆమె నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే,
నీలాంటి నిజాయితీపరుడైన భర్తను నేను పొందటం నా అదృష్టం అంటూ తన మెడలో ఉన్న నక్లీసును తీసి భర్త చేతిలో పెట్టి అతడిని కౌగిలించుకుంటుంది. అతడు ప్రేమగా ఇది అంతా నీ మద్దతు వల్లనే జరుగుతుంది అంటూ ఆమె నుదిటిపై ముద్దు పెడతాడు. తరువాత ఆ నెక్లెస్ను జాగ్రత్తగా ఒక పెట్టెలో పెట్టి భద్రపరుస్తాడు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. మీ అందరికీ ఒక చిన్న మాటండి. నేను ఈ ఎపిసోడ్ని రాసేటప్పుడు ముగ్గురు క్యారెక్టర్లను తీసుకున్నానండి. అది నాని, అతడి భార్య మరియు అతడి స్నేహితుడు ప్రసాద్ గురించి చెప్పటం జరిగిందండి. అయితే ఈ నక్లెస్ విషయంలో ఈ ముగ్గురిలో నిజమైన నిజాయితీపరులు ఎవరు అనేది నేను ఖచ్చితంగా తూకం వేయలేకపోతున్నానండి. లేక మొదట నెక్లెస్ దొరికిన ఆ కూలివాడు నిజమైన నిజాయితీపరుడు అంటారా? మరి మీరు ఎవరని అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. నేనైతే ఈ నలుగురిలో ఎవరనేది ఖచ్చితంగా డిసైడ్ చేయలేకపోతున్నానండి. మీరు ఏమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.